హాయ్ అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో కందిపప్పుతోటి రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నోటికి ఘాటుగా వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఒక్కసారి ఇలా కందిపప్పుతోటి రసం ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా కుక్కర్లోకి నేను ఇక్కడ 3/4 కప్పు వరకు కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ కందిపప్పుని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగేసుకొని ఇందులోని వాటర్ మొత్తము వంపేసుకొని ఇప్పుడు ఇందులోకి 200 ml వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము. ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ కాస్త వేడెక్కిన తర్వాత మూత పెట్టి 4 విజిల్స్ వేయించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ పూర్తిగా పోయే లోపల ఇప్పుడు మిక్సీ జార్లోకి 1.5 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే రోట్లో అయినా ఇలా దంచేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పూర్తిగా ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు మూత తీసి ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడే. ఇలా వేసుకొని పప్పు గుత్తితోటి పప్పుని మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా మెదిపేసుకున్న తర్వాత ఈ పప్పుని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపుని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా, కొద్దిగా రాతిపూత, అలాగే 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 3 మీడియం సైజు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటాలు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలని మగ్గించుకోండి. చూడండి, ఇలా గరిటెతోటి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నారంటే స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు ఈ టమాటాలు ఇలా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారము, కొద్దిగా 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా ఇంగువ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఇలా టమాటాలని మెత్తగా మెదిపినట్లుగా చేయండి. టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇలా మెదిపేసుకున్న తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్నటువంటి పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. అదే కుక్కర్లోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును ముందుగానే నానపెట్టి ఇలా గుజ్జు తీసి పెట్టానండి. ఇప్పుడు ఈ చింతపండు వాటర్ను కూడా ఇందులోకి వేసుకొని తగువైనన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఈ రసంని మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఇలా రసం కాస్త బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మిరియాలు జీలకర్ర పొడిని ఇందులోకి వేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో రసంని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పొంగుతూ ఉన్నప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు చెక్ చేసుకోండి, తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 5 నిమిషాల పాటు రసంని మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొక్క నిమిషం పాటు ఈ రసంని మరిగించుకుందాం. ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, వేడివేడిగా కందిపప్పు రసం అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.